దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీక్ సెకండ్ మెసేజ్ దేని గురించి చెప్పుకున్నాం? కొంచెం చెప్పుకున్నాం. అందరూ కోరహు కుమారుల గురించి మాట్లాడుకున్నాం. కోరహు కుమారులు ఎన్నో కీర్తన? 84వ కీర్తన గురించి మాట్లాడుకున్నాం. ఎవరు రాశారు? ఇప్పుడు అంత బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరైనా మీలో పోయినసారి చెప్పినట్టు ధైర్యం గల వాళ్ళు కోరహు యొక్క వంశవృక్షావళి ఒకసారి ఫటాఫట్ చెప్పేస్తే నేను సంతోషపడితే ముందుకెళ్తాను. నిలబడి చెప్పాలి. మీరు కూర్చొని చేతితే నాకు కనబడదు, నాకు సైట్ ఆడికి. చెప్పమ్మా శ్రీలక్ష్మి. కొద్దిగా ముందుకు వస్తావా? అక్కడ నేను చెప్తా, గట్టిగా చెప్పు. మరి మైక్ ఇవ్వండి, మైక్ పంపించండమ్మా. అన్సి మైకి. అబ్రహాము, ఈసాకు, యాకోబు, లేవి, కహాతు, ఇసహారు, కొరహు. కోరహు కుమారుల పేర్లు వాళ్ళ పేర్లు కూడా చెప్పాను ఆ రోజు. వెరీ గుడ్, క్లాప్స్. సుధీర్ క్లాప్స్, వెరీ గుడ్. అమ్మ సిస్టర్స్లోంచి. అబ్రహాం నుండి ఈ కోరహ వరకు 7 తరాలు పాస్టర్ గారండి. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీలు, లేవి, కహాతు, ఇస్హారు, కోరహు. కోరహు కుమారుడు అందులో అయితే 6:38, 1 దినవృత్తాంతాలు అయితే అభ్యాసాపం రాయబడి ఉంది. కోరహు నుండి సమూయేలు వరకు 15 తరాలు. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరన్నా? మామూలుగా అబ్రామ్ ఇట్లా చెప్పండి. అబ్రామ్ కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు యొక్క 3వ కుమారుడు లేవి, లేవికి 3 కుమారులు. ముగ్గురులో గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు ఎంతమంది? 4. ఆ 4 పేర్లు చెప్పాలి. అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. అందులో మళ్ళీ ఇస్హారు కుమారుడు కోరహు. అట్లా చెప్పలా? అట్లా బాగా వివరంగా చెప్తే బాగుంటుంది. అంత బాగా వివరంగా చెప్పాను నేను కూడా మీకు. రైట్, నాకు గిఫ్ట్ ఇవ్వాలి మీరు. స్క్రీన్ మీద ఫోటో వేస్తావా? వేసావా? చూసి చెప్తున్నారు ఏంది మరి? ఇప్పుడు లేదే. సరే, చూసన్నా ఇంకెవరైనా చెప్పండి. చాలా కష్టపడి నేను ఒకరోజు రాత్రి అంతా బట్టి నేర్చుకొని చెప్పినందుకు మీకు వారం టైం ఇచ్చాం కదా. రైట్. మొత్తం మీద కోరహు కుమారులు ఎవరో అర్థమైంది కదా. కోరహు యొక్క కుమారులు వాళ్ళ పేర్లు మళ్ళీ 3 ఉన్నాయి. ఆ రెండో వాడి పేరు ఎల్కానా, అది గుర్తుంది నాకు. ఎల్కానాలోంచి వచ్చిన సంతానమే సమూయేలు. సమూయేలు తండ్రి పేరు కూడా మళ్ళీ ఎల్కానానే. కాబట్టి ఆ విధంగా ఆ వంశవృక్షావళిలోంచి వచ్చినటువంటి వాడు కోరహు అని. కోరహు యొక్క సొంత కుమారులు చావలేదని వాళ్ళ సంతతి నుండి వచ్చినటువంటి వారే ఈ కీర్తనలు 11 కీర్తనలు రాశారు అని చెప్పుకున్నాం. ఏ కీర్తనలు చెప్పండి ఒకసారి. పదకొండు కీర్తనలు. ఈసారి ఎప్పుడన్నా ఏం చెప్తానంటే, ఈరోజు చెప్పామని కానీ రాత్రి కొద్దిగా ఎక్కువసేపు మేల్కొన్నాను. పొద్దున కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. మా అన్నయ్యకి ఒక ఆయనకి, మా కజిన్కి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల హాస్పిటల్లోకి వెళ్ళి రావాల్సి వచ్చింది ఉదయం 9 o'clock వరకు. అందువరకు చూడలేదు, కానీ ఆసాపు గురించి చెప్దాం అనుకున్నాను. ఆసాపు కీర్తనలు ఈసారి ఎప్పుడైనా చెప్తాను. రైట్. ఇప్పుడైతే ఏం పుస్తకం చెప్పుకున్నాం? దానియేలు. మా ఒకరు ఇద్దరు కాదు, అందరూ చెప్పినది నోట్ చేసుకొని రాసుకొని నేర్చుకోవాలి. ఊరికే మన పిల్లలు కనుక నేర్చుకోకపోతే టీచరు పేరెంట్ ఇద్దరు బాధపడతారా? బాధపడరా?
టీచరు చెప్పినప్పుడు పిల్లలు నేర్చుకోలేనుకోండి, టీచర్కి ఎంత బాధో. అలాగే నోట్బుక్లో ఉన్నది, టెక్స్ట్ బుక్లో ఉన్నది నేర్చుకొని ఎగ్జామ్లో రాకపోతే పేరెంట్స్కి కూడా బాధే. అట్లే నేను బాధపడతాను, దేవుడు బాధపడతాడు. కాబట్టి దయచేసి కొద్దిగా అందరు చదువుకున్న వాళ్ళే కాబట్టి చెప్తున్నాను నేను. ఏదో ఒక మన చర్చిలో అంతా కలిసి ఒక 3-4 చదువు రాని వాళ్ళు, గుర్తుపెట్టుకోలేని వాళ్ళు. 98% చదువుకోగలిగిన వాళ్ళే, అర్థం చేసుకోగలిగిన వాళ్ళే ఉన్నారు నాకు తెలుసు. అందరూ ఇంకా కొంతమంది హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, రైట్? నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చదవాలి, నేర్చుకోవాలి, మెమరైజ్ చేసుకోవాలి. ఆ వాక్యంలో చెప్పినప్పుడు కొంత భాగం మనం వాక్యంలో ఎప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే కొంత భాగం థియాలజీ చెప్తున్నాం, కొంత భాగం హిస్టరీ చెప్తున్నాం, కొంత భాగం లైఫ్ అప్లికేషన్ చెప్తున్నాం, అన్నీ ఉంటున్నాయి. కాబట్టి లైఫ్ అప్లికేషన్ పార్ట్ ఏమో హాఫ్ పార్ట్ తర్వాత ఉంటుంది వాక్యం మెసేజ్లో. అప్పుడు అది మన వ్యక్తిగత జీవితాలకు తీసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. ముందు ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పినప్పుడేమో అది మెమరైజ్ చేసుకొని హృదయంలో భద్రపరచుకొని బైబిల్ యొక్క హిస్టరీని మనసులో పెట్టుకోవాలి. అప్పుడు చెప్పినవన్నీ వస్తే హిస్టరీ అంతా ఒక లైన్లో మనకు వస్తుంది, ఒక వరుస క్రమంలో, రైట్? అన్నీ అవసరమే, ఉత్త హిస్టరీనే కాదు కావాల్సింది. లైఫ్ అప్లికేషన్ పార్ట్ ఇంపార్టెంటే. అట్లని ఉత్త లైఫ్ అప్లికేషన్ పాయింట్స్ లేదా కథలు, ఉపమానాలు, స్వస్థతలు, అద్భుత కార్యాలు ఇంత మాత్రమే సరిపోదు, బైబిల్ చరిత్ర కూడా అవసరమే. కాబట్టి అన్నీ కలిసి మనం మాట్లాడుకుంటున్నాం. జాగ్రత్త, ఎందుకంటే అందరు చదువుకున్న వాళ్ళు కాబట్టి. కొన్ని దగ్గరకు వెళ్తాం మేము వాక్యం చెప్పడానికి. కొన్ని పల్లెటూరులో వెళ్ళినప్పుడు ఉపమానం చెప్తాం, కథ చెప్తాం. ఈ ఇయర్స్, స్టోరీస్, వంశావళిలో ఏం చెప్పాం, ఎందుకంటే వాళ్ళకి గుర్తుండవు, అర్థం కాదు. ఎడ్యుకేటెడ్ కాబట్టి మీకు అర్థమవుతుంది, బైబిల్ ఎక్కువ చదువుతారు కాబట్టి మేము కూడా ఎక్కువగా కష్టపడి చదివి అర్థం చేసుకుని మీకు చెప్పడానికి వీలవుతుంది, రైట్? ఈరోజు బైబిల్ గ్రంథంలోని దానియేలు గ్రంథంలోకి వస్తాం. బైబిల్ గ్రంథంలోని దానియేలు గ్రంథం చెప్పే ముందు పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు. 39 పుస్తకాల్లో మొదటి 5 పుస్తకాలను ఏమంటారు? పంచకాండాలు లేదా ధర్మశాస్త్ర పుస్తకాలు అంటారు. మా అందరు నోట్బుక్స్, పెన్నులు తెచ్చుకున్నారా? నేను నిన్న వీరన్నతో నోట్బుక్స్, పెన్నులు తెప్పిద్దామని మర్చిపోయాను. నేను కూడా మీకు ఇస్తే కానీ తెచ్చుకోరు, అదేందో మరి. పంచకాండాలు అంటారు. పంచకాండాలు ఆదికాండము, నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండం తర్వాత వచ్చే పుస్తకం ఏంటి? యెహోషువ. యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఈ పుస్తకాలు ఎన్ని పుస్తకాలు? 12 పుస్తకాలు. ఈ 12 పుస్తకాలను ఏమంటారు? చరిత్ర పుస్తకాలు అంటారు. హెబ్రీ బైబిల్లో అయితేనేమే ప్రవచన పుస్తకాలు అంటారు. కానీ మన ఇంగ్లీష్ అండ్ తెలుగు బైబిళ్ళల్లో ప్రకారం ఏమంటారంటే చరిత్ర పుస్తకాలు అంటారు. అంటే చరిత్ర గురించి ఉంటుంది. ఈ 12 పుస్తకాలు. తర్వాత వచ్చే 5 పుస్తకాలు ఏమంటారు? కావ్య గ్రంథాలు అంటారు. యోబు గ్రంథం నుంచి పరమగీతాల వరకు కావ్య గ్రంథాలు అంటారు. మిగతా మళ్ళీ యెషయా గ్రంథం నుండి దానియేలు గ్రంథం వరకు ఏమంటారు? పెద్ద ప్రవక్తలు అంటారు. పెద్ద ప్రవక్తల పుస్తకాలు అంటారు. మేజర్ ప్రాఫిటికల్ బుక్స్ అంటారు, పెద్ద ప్రవక్తల పుస్తకాలు. తర్వాత హోషియా నుండి మలాకి వరకు చిన్న ప్రవక్తల. ఎన్ని ఇవి? 12. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 5, 12, 5, 5, 12. వేరే నెంబర్లు ఏం లేవు. 5, 12, 5, 5, 12 అంతే. మొత్తం ఎన్ని డివిజన్స్? 5 డివిజన్స్.
కీర్తనల గ్రంథంలో 5 స్కందాలు ఉన్నట్టు పాత నిబంధన 39లో 5 రకాల పుస్తకాలు ఉన్నాయి. అందులో 4వ రకం మేజర్ ప్రాఫిట్స్లో పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో 5వ పుస్తకం పాత నిబంధనలో 27వ పుస్తకం. పాత నిబంధనలో దానియేలు గ్రంథం ఎన్నో పుస్తకం? 27వ పుస్తకం. కొత్త నిబంధనలు 27వ పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం. కొత్త నిబంధనలు 27వ పుస్తకం ప్రకటన గ్రంథం. పాత నిబంధనలు 27వ పుస్తకం. ఈ దానియేలు 27కి 27కు సంబంధం ఉంది. ఈ మధ్య ఒక పాస్టర్ గారు కూడా చెప్పాడు వచ్చినప్పుడు. రైట్. 27వ పుస్తకమైనటువంటి దానియేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని వచనాలు ఉన్నాయి? చదువుకున్నామంటే అది కూడా చదువుకొని రావాలి కదా. 357 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 357 వచనాలు ఉన్నాయి ఈ దానియేలు గ్రంథంలో, పెద్ద ప్రవక్తల పుస్తకం అయినటువంటి దానియేలు గ్రంథంలో. రైట్. దానియేలు గ్రంథంలోకి మనం చిన్న చిన్నగా వెళుతూ కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈ దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలేమో చరిత్ర. మొదటి 1వ వచనం నుంచి 6వ అధ్యాయం వరకు, 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఏంటది? చరిత్ర, హిస్టరీ. 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఏంటి? ప్రాఫెసీస్, ప్రవచనాలు, దర్శనాలు, ప్రవచనాలు. అందులో ప్రవచనాలు ముఖ్యమైనవి. 8 నుంచి 12 వరకు, 7 నుంచి 12 వరకు, 7 నుండి 12 వరకు. 1 నుంచి 6 వరకు హిస్టరీ, ఫ్రమ్ 7 to 12 ప్రాఫెసీస్. అది మనకి ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు ఈ దానియేలు గ్రంథంలో ప్రధానంగా కనబడేటువంటి వ్యక్తులు 8 మంది ఉంటారు. ప్రధానంగా కనబడేటువంటి వ్యక్తులు, ఎక్కువ మంది వ్యక్తులు కనపడరు. ప్రధానంగా కనపడేటువంటి వాళ్ళు 8 మంది. దానియేలు, అతని మిత్రులు 3, షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఆ తర్వాత ఒక 4 రాజులు, నెబుకద్నెజర్, బెల్షస్సర్, దర్యావేషు, కోరేషు. 8 మంది రాజులు మెయిన్, బాగా కనపడేటువంటి వాళ్ళు. వీళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు, భూమిక పోషిస్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ పాటలు అయిపోతాయి. ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దానియేలు గ్రంథం ఎవరు రాశారు? రచయిత ఎవరు? దానియేలు గ్రంథాన్ని రాసింది దానియేలే. రైటర్ ఎవరు? దానియేలే. ముందున్నటువంటి అధ్యాయాలు చెప్పేటప్పుడు చెప్తాను. 8వ అధ్యాయం, 7వ అధ్యాయం, 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతా ఉంటే దానియేలే అని అర్థమవుతుంది. 7వ అధ్యాయం మొదటి వచనం, 2 వచనాలు, 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతూ ఉంటే దానియేలే అని అర్థమవుతుంది. తర్వాత రచనా కాలం క్రీస్తు పూర్వం 539 నుండి 530 సంవత్సరం మధ్యకాలంలో. రచనా కాలం ఎప్పుడు? క్రీస్తు పూర్వం 539 నుండి 530 మధ్యకాలంలో, అంటే 9 ఇయర్స్ స్పాన్ పీరియడ్లో ఎప్పుడో జరిగింది అది. ఈ ఎక్కడ వ్రాసారు? వ్రాసినటువంటి ప్లేస్ ఎక్కడంటే బబులోను. ఇప్పుడు యెరూషలేము, యూదయలో కాకుండా, ఇశ్రాయేల్లో కాకుండా బైబిల్లో 2 పుస్తకాలు వేరే దేశంలో వ్రాయబడ్డాయి అని చెప్పుకున్నాం. ఏ పుస్తకాలు? యెహెజ్కేలు, దానియేలు. యెహెజ్కేలు కూడా బబులోన్లోనే రాస్తాడు యెహెజ్కేలు గ్రంథం. అలాగే దానియేలు కూడా అక్కడే రాస్తాడు. సరే, ఇక్కడ రాసిన కాలం చెప్పుకున్నాం, రాసిన స్థలం చెప్పుకున్నాం. ఏ భాషలో వ్రాసారు? 2 భాషలు రాశారు దానియేలు గ్రంథాన్ని. నేను ఇక్కడ 2వ అధ్యాయము 8 నుండి 12 అధ్యాయాలు
అరామిక్ భాషలో, ఇది ఇబ్రిలో రాశారా అరామిక్లో రాశారో నేను కన్ఫ్యూజ్ అయ్యాను. 1వ అధ్యాయము 3 నుండి 7 అధ్యాయాలేమో ఒక భాషలో రాశారు, 2వ అధ్యాయము 8 నుంచి 12 అధ్యాయాలేమో ఒక భాషలో రాశారు. మొత్తం మీద 2 భాషలు రాయబడింది. ఒకటేమో హెబ్రీ భాష, రెండేమో అరామిక్ భాష. అరామిక్ని సిరియా భాష అని కూడా అంటారు. 2 భాషలు, హెబ్రీ భాషలో మరియు సరే. ఇప్పుడు ఈ దానియేలు అనేటువంటి పేరుకు అర్థం ఏంటి? దేవుడు దేవుడు నాకు న్యాయాధిపతి, లేదా దేవుడే న్యాయాధిపతి, దేవుడే నా న్యాయాధిపతి. గాడ్ ఈజ్ మై జడ్జ్. దేవుడే నా. దానియేలుకు కల్దీయులు పెట్టినటువంటి పేరేంటి? బెల్తెషాజరు. బెల్తెషాజరు అంటే అర్థం ఏంటి? బేల్ దేవతకు ప్రియమైన వాడు అని. బేల్ దేవత అంటే బయలుదేవత అని. బయలుదేవత అని, బేల్ దేవతకు ప్రియమైన వాడు అని బెల్తెషాజరు అంటే. రైట్. ఇక్కడ వరకు మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. ఇప్పుడు దానియేలు గ్రంథంలో లోపలికి వెళ్ళి కొద్ది విషయాలు ఎంతవరకు మనం వాక్యం రూపంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇది ఇంట్రడక్షన్ పార్ట్. ఈ దానియేలు గ్రంథం క్రీస్తు పూర్వం, ఈ దానియేలు గ్రంథంలోని చరిత్ర ఎంతవరకు ఉంటుందంటే 606 నుండి 530 మధ్యకాలంలో జరిగినటువంటి చరిత్ర ఇది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 536 వరకు జరిగిన చరిత్ర. ఎందుకంటే కోరేషు పరిపాలనలోకి వచ్చేంతవరకు 39లో వస్తాడంటారు, 38లో ఆజ్ఞయిస్తాడు, 36లో తిరుగు ప్రయాణం అవుతారు, 36 వరకు. 606 BC టు BC 536 వరకు జరిగినటువంటి చరిత్ర. ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది, ఆ స్పాన్ ఆఫ్ పీరియడ్, అదంతా కూడా దానియేలు గ్రంథంలో వ్రాయబడింది. ఆ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు. రైట్. ఆ మధ్యకాలంలో ప్రపంచంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఇది నెబుకద్నెజర్ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. సరే, ఇప్పుడు దానియేలు గ్రంథం ఓపెన్ చేద్దాము. దానియేలు గ్రంథంలో 1వ వచనం నుంచి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒకసారి చదవండమ్మా మైక్లో. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్టు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మెషాకనియు, అజర్యాకు అబేద్నగో అనియు పేర్లు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఈరోజు ఈ భాగం వరకు మనం కంప్లీట్ చేసుకుందాం.
అంటే ఒక్కొక్క అధ్యాయం ఎన్నిసార్లు చెప్తాను కదా, కానీ ముందున్న రోజుల్లో ఏం చేస్తానంటే ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక కళ లేదా ఒక దర్శనము, ఒక సంఘటన ఒక వారం చెప్పేటట్టుగా ప్రయత్నం చేస్తాం. అలా కొన్ని వారాలకి, తక్కువ వారాలకే దానియేలు పుస్తకం కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు దానియేలులో ఉన్నటువంటి ప్రవచనాలు ఆ భాగం వచ్చినప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది. మిగతావన్నీ 2-3 వీక్స్లో అయిపోతాయి. రైట్. ఇప్పుడు చదవండి మొదటి వచనం. యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా. చాలు. ఈ రాజుల చరిత్ర కొంత మనకి అన్ని గుర్తుండాలనేం కాదు, కానీ కొద్దిగా అవగాహన ఉండాలి క్రైస్తవులకి, ఎడ్యుకేటర్స్కి. రాజుల చరిత్ర కొద్దిగా అవగాహన ఉండేటట్లుగా ఉండాలి. ఈ అవగాహన ఏంటి అంటే, ఏ రాజు ఏ కాలం ఏ దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి చెందినవాడా, యూదా దేశానికి చెందినవాడా అనేటువంటిది అవగాహన కావాలి. రాజులు, ఇస్రాయెల్ రాజులేమో 20 మంది, యూదా రాజులేమో 19 మంది. దేశము 2గా విభజించబడిన తర్వాత మొట్టమొదట ఇస్రాయెల్ రాజు ఎవరు? సౌలు. సమూయేలు చేత నిర్ణయించబడింది సౌలు. సౌలు తర్వాత రాజు ఎవరు? దావీదు. దావీదు తర్వాత రాజు ఎవరు? సొలొమోను. సొలొమోను తర్వాత వాళ్ళు ముగ్గురు కూడా ఐక్య సామ్రాజ్యాన్ని పరిపాలించారు, ఇజ్రాయెల్ దేశాన్ని. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజుగా వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దేశం 2 రాజ్యాలుగా విభజించబడుతుంది. ఒకటి ఉత్తర రాజ్యం, 2 దక్షిణ రాజ్యం. అందరికీ తెలుసు, పైన రాజ్యం, కింద రాజ్యం. ఉత్తర రాజ్యానికి రాజధాని ఏంటి? షోమ్రోను. దక్షిణ రాజ్యానికి రాజధాని ఏంటి? యెరూషలేం. ఇది ఈజీగా చెప్పొచ్చు. ఉత్తర రాజ్యానికంటే మర్చిపోతారు షోమ్రోన్ అని. దక్షిణ రాజ్యానికి యెరూషలేం. ఉత్తర రాజ్యానికి మొదట రాజు ఎవరు? యెరొబాము. దక్షిణ రాజ్యానికి మొదటి రాజు ఎవరు? రెహబాము. రెహబాము కుమారుడు ఎవరు? అబియా. అబియా కుమారుడు ఎవరు? ఆసా. ఆ తర్వాత నాకు గుర్తులేదు, ఆ పేర్లన్నీ చూస్తాం. అలాగా 13వ వాడు హిజ్కియా. ఎందుకంటే శుక్రవారం ప్రార్థనలో పెట్టుకున్నాం, అంటే నేను చదవలేదు వాటిని. ఈ హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు యోషియా. యోషియా కుమారుడు యెహోయాహాజు. వినండి ఒక నిమిషం ఓపిక పట్టండి. యోషియాకు 2 కుమారులు. అందులో యెహోయాజు ఒకరు, యెహోయాకీము ఒకరు. ఏం చేస్తా అంటే, యోషియా చనిపోయిన తర్వాత యెహోయాజును రాజుగా పెడతారు ప్రజలు. కానీ ఐగుప్తు రాజు వచ్చి ఫరో నెకో అనేటువంటి రాజు, 2వ రాజులు 21-22 అధ్యాయాల్లో ఉంటుంది, అది చదివితే. యెహోయాకీమును, యెహోయాహాజు అనేటువంటి రాజును ఫరో రాజు అంటే ఐగుప్తు రాజు అనేటువంటి నెకో వచ్చి అతన్ని తీసేసి అతన్ని తన దేశానికి లాక్కెళ్ళిపోయి పోతూ ఎల్యాకీమును రాజుగా పెడతాడు. ఎల్యాకీము అనేటువంటి అతనికి మారు పేరు ఒకటి పెడతాడు. ఏం పేరు అది? యెహోయాకీము. తీసిన వాళ్ళు ఎవరన్నా గుర్తుంటే చదువుతారు అక్కడ 23వ అధ్యాయంలో. రెండవ రాజుల గ్రంథం 23వ అధ్యాయం. ఇక్కడ ఏం కనపడలేదా? 34లో ఉంది. 34. హోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన హోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారు పేరు పెట్టి
హాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా ఉమ్. అతడచట మృతి పొందెను. అది ఇప్పుడు యెహోయాకీము దగ్గరకు వచ్చాం. యెహోయాకీము ఎవరు? యెహోయాకీము తండ్రి ఎవరు? యోషియా. యోషియా తండ్రి ఎవరు? ఆమోను. ఆమోను తండ్రి ఎవరు? మనష్షే. మనష్షే తండ్రి ఎవరు? హిజ్కియా. హిజ్కియా తండ్రి ఎవరు? ఆహాజు. ఆహాజ్ తండ్రి ఎవరు? యోతాము. యోతాము తండ్రి ఎవరు? ఉజ్జియా. సరే, ఇవన్నీ మనం యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనాల్లో ఈ చరిత్ర కనపడుతుంది. అక్కడక్కడ రాజుల చరిత్రలో ఈ వృక్షావళి కనబడుతుంది. సరే, కొంచెం కొద్దిగా అవసరమే, అన్ని కంటతా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్గా పరలోకానికి వెళ్ళడానికి రాజుల పేర్లు ఏం అవసరం లేదు మనకి. కానీ బైబిల్ తెలియాలి, ఎంత నిజమో, ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యకరమో తెలియాలి. ఆ రాజుల ద్వారా కొన్ని గుణపాఠాలు మనం నేర్చుకోవాలి. వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళు దేనివల్ల దేవునికి కోపం తెప్పించారో నేర్చుకోవాలి. మంచివాళ్ళు దేనివల్ల దేవుణ్ణి సంతోషపెట్టారో అది నేర్చుకోవాలి. దానివల్ల మన ఆత్మీయ జీవితానికి మేలు కలుగుతుంది. కాబట్టి అందుకోసం నేర్చుకోవాలి. గుర్తు లేకపోతే పరలోకం వెళ్ళరు అని నేనేం చెప్పట్లేదు. గుర్తు పెట్టుకోవడం వల్ల ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదం అని మాత్రమే చెప్పగలుగుతున్నాను. రైట్. సరే, ఇప్పుడు యెహోయాకీము ఇది ఎప్పుడు జరిగింది అంటే బబులోను రాజు చేసినప్పుడు చరిత్రకారులు చెప్పాలి. ఆయన ఇలాగే ఆగస్టులో రాజు సెప్టెంబర్ వచ్చి చేస్తారు. అంతకుముందు 625 BC-లో 625 BC-లో చూస్తాం. కొంతమంది కానీ ఇవో ఉంది. అతను బొబ్బులను రాజు ఉన్నాడు. అప్పటికి అశ్వరు అనేటువంటి రాజ్యంలో ఇశ్రాయేలులో కౌగించి ఇశ్రాయేలు దాపులుగా తీసుకుని వాళ్ళు నిజంగా పట్టుకొని రాజధాని తీసుకుంటారు. అశ్వరియన్స్ సామ్రాజ్యంలో అశ్వరియన్స్ సామ్రాజ్యం గుర్తుపెట్టింది. రాజ్యం అంటే ఒక దేశమే, రాజు అంటే ఒక దేశానికి ఉండేవాడు. సామ్రాజ్యం అంటే చాలా దేశాలు కలయిక సమూహం. అలాగే చక్రవర్తి అంటే కూడా చాలా దేశాలను కలిపి పరిపాలిస్తాం అని ఏమంటారు? చక్రవర్తి అంటారు. ఎంపరర్. ఒకే రాజ్యం పరిపాలిస్తే కింగ్ అంటారు. ఇక్కడైతే అసీరియన్స్ ఏమో ఎంపరర్ ఉండేవాళ్ళు. అప్పుడు చదివి వాళ్ళందరూ బ్యాంకులు కనపడుతుంది. అలాగైతే బొబ్బులున్నప్పటికీ ఒక రాజ్యం మాత్రమే, దేశం మాత్రమే. 625లో వచ్చిన పోరాసాలు అశ్షూరియన్లను మీకు గంటకు వెళ్తాడు. వాళ్ళు ప్రాంతానికి వెళ్తారు. బైబిల్లో మీరు ఫస్ట్ ర్యాంప్లో చూడొచ్చు. తర్వాత చూసుకోండి. మళ్ళీ 10 సంవత్సరాలు ఆ వ్యక్తితో చూడికి బాధపడుతున్నాయి. అలా సామ్రాజ్యాన్ని ఈ బొమ్మలను జయించుకుంటూ వెళ్తారు. అలా జయించుకుంటూ వెళ్తూ ఉండగా ఈ నెబూకద్నెజరు వ్యక్తి అతని కుమారుడు సైన్యాధిపతిగా ఉంటాడు. సైన్యానికి ఎప్పుడైతే అప్పటికే కొన్ని దేశాలు ఏం చేస్తున్నారు,
నెబుకద్నెజర్ అంటే మోదరించి చెప్తున్నాడు. అప్పుడు ఈ నెబుకద్నెజర్ రాజు ఉంటాడు, తండ్రి చనిపోవాలి, నెబుకద్నెజర్ రాజు ఉంటాడు. సెలబ్రేషన్స్ మాత్రమే ముగిపోలేదు. వెరీ నెక్స్ట్ మంత్ కూడా చెప్పారు కొంతమంది, ఆగస్టు పాపం చనిపోయాడు, రాజయ్యాడని. సెప్టెంబర్లోనే వచ్చిన వెంటనే ఈ యొక్క యెరూషలేమును ముట్టడి వేస్తారు. యెరూషలేమును ముట్టడి వేస్తారు. యెరూషలేమును ముట్టడి వేస్తున్నప్పుడు ఒక మాట ఏర్పడుతుంది, మన ఆశ్చర్యపరిచే మాట. దానిని 2వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని చేసిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాను కనుక అతడు ఆ వస్తువులను చీనారు దేశంలోని తన దేవాలయాలను తీసుకొని పోయి తన దేవాలయాలను బొక్కసులో ఉంచేదను. చెప్పండి, ఇది విషయం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. ఏ రాజు? దూతరాజు అంటే దేవుని ప్రజలకు సంబంధించిన రాజు. యెహోవా దేవుడు ప్రజలకు రాజు. యూదా ప్రజలు కాపాడుతుంది, పరిపాలిస్తుంది ఎవరు? దేవుడు. మరి దేవుడు చెప్పడం ఏంటి? అదే విషయం ఏంటి, ఎందుకు అని ఇక్కడ మనం అప్లికేషన్ పాయింట్ లో నేర్చుకోవాలి. ఏ చెడుతనం దానికి కారణం ఏంటి? ఇప్పుడు మనకి దేవుడు అప్లికేషన్ అర్థమైందంటే దేవుడు కోపం వచ్చింది కదా. దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? దేవుడికి ఎందుకు కోపం వచ్చింది అని ఆలోచిస్తే, జాగ్రత్తగా ఆలోచిస్తే, యెహోయాకీము యొక్క ప్రవర్తన దేవుని దృష్టిలో సరిగా లేదు, చుట్టూతనం కలిగి ఉంది. యెహోయాకీము కంటే ముందు 3 రాజులు చూద్దాం. మనుష్య దగ్గర చూద్దాం. ఇంకేమో చూడండి, ఇంకేమో మనుష్య ఇచ్చినప్పుడు ఎలా కట్ చేస్తాం, అలా చెక్కలు కట్ చేసుకుంటూ వచ్చి మనిషిని కూడా కట్ చేస్తుంది. ఈ మనిషి విషయ ప్రవర్తన అంత దుర్మార్గం, అందరూ చూసుకుంటున్నారు, ప్రవర్తన పడుతున్నారు. కాబట్టి అంత చెడుతనం రాజు చేస్తే ప్రజలు కూడా అదే చెడుతనం చేస్తూ ఉంటే దేవునికి కోపం రాక ఏమొస్తుంది? జాగ్రత్త. ఇప్పుడు దావీదు పాపం చేసినప్పుడు దావీదు యొక్క రాజ్యం అంతా మీదకి శాపం వచ్చింది. కుటుంబ యజమాని జాగ్రత్త, కుటుంబ యజమానురాలు జాగ్రత్త. ఎవరైనా సరే మనకి ఇచ్చినటువంటి అధికారం కలిగినటువంటి జాగ్రత్త. నువ్వు తప్పు చేస్తే మీకు ఎదురైనటువంటి వారందరికీ తప్పు చేస్తుంది. సరే, అది ఎక్కడి నుంచి వచ్చింది? 21వ అధ్యాయంలో యూదా తండ్రైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తన పొందున్న అమోరీయులను పీల్చిన చెడు నడకలు కనపరిచి తాను పెట్టుకున్న యూదా పాపం చేయలేదు. పాపం చేయడానికి అతను పాపం చేసిందే విగ్రహం పెట్టుకుంటే కాదు. యూదా ప్రజలందరూ పాపము చేయడానికి కూడా కారకుడయ్యాడు. 10 మంది అంతే కదా, పెద్దోళ్ళు ఇంట్లో వాళ్ళు ఒకరు పాపం చేసి మిగతా వాళ్ళందరికీ చెప్పిస్తారు. ఇప్పుడు పాపం ఎవరి మీదకి వచ్చింది? అందరి మీదకి వచ్చింది. శాపం ఏమో అందరి మీదకి వచ్చింది. జాగ్రత్త. 16వ వచనం. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి
యూదా వారిని పాపములో దింపినది కాక ఆ, యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు ఉమ్, రక్తముతో నిండునట్లు ఉమ్. నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. అంత మాత్రం పాపములో దించిందే కాకుండా యెరూషలేము ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు రక్తము నిరపరాధుల రక్తం చిందించాడంట. అంత ఘోరమైనటువంటి వాడు. అదే యెషయా ప్రవక్తను కూడా చంపాడని చెప్పాను కదా, అదే అలాంటి విషయం. 22:1-2. హోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 వాడై ఉమ్, యెరూషలేము నందు 31 సంవత్సరములు ఏలెను. ఉమ్, అతని తల్లి బొస్కతు ఊరివాడగు ఆదాయాకు కుమారుడైన యొదీదా. ఉమ్. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు ఇతనేమో యథార్థంగా నడిచాడు. మనష్య కుమారుడు యోషియా. తర్వాత అక్కడ ఎన్నో వచ్చినమ్మా 22వ అధ్యాయంలో ఉండాలి ఆయన కుమారుడు అయినటువంటి ఆమోను గురించి. 23వ అధ్యాయం 21:19 ఆమోను ఏలన ఆరంభించినప్పుడు. ఎన్నో అధ్యాయం 18 బ్రదర్. ఉమ్. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో అక్కడ సారీ 18వ వచనం. 21:19 ఆమోను కదా, ముందు ఆమోను వస్తాడు, రైట్. ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 వాడై యెరూషలేం నందు 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యొట్పు యూరి వాడగు హారాను కుమార్తె అయిన మెషుల్లెమెతు. ఇతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి అడుగుజాడల్లో ఇతను నడుస్తున్నాడు, చెడు నడత. అతని తర్వాత యోషియా తర్వాత యెహోయాహాజు, అతను చెడు నడత నడిచాడు. యెహోయాహాజు తర్వాత యెహోయాకీము గురించి చదవండి. ఇప్పుడు ఎక్కడుందో 23వ అధ్యాయంలో ఉంటుంది. ఇందాక చదివింది 2వ రాజులు 23వ అధ్యాయం 36 37. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇప్పుడు యెహోయాకీము దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఇంతమంది రాజులు నేను ఎందుకు చూపిస్తున్నానో మీకు ఇంకో 2-3 నిమిషాలు అర్థమవుతుంది. కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 2వ దినవృత్తాంతములు 36లోకి వద్దాం. ఇప్పుడు 2వ రాజుల్లోంచి 2వ దినవృత్తాంతాల్లోకి వద్దాం. అక్కడ కూడా ఇదే చరిత్ర కనపడుతుంది. అంతలో కొంత మనకు అర్థమవడానికి కొన్ని వచనాలు చదువుదాం. 36వ అధ్యాయం 36వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరచిరి. యెహోయాకీము కాలంలో జరిగింది ఇది. అక్కడ కూడా ఉంది అంతకుముందు ఆయన పేరు. ఎన్నో వచనం అది? 5వ వచనం. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 వాడై యెరూషలేములో 11వ సంవత్సరం లేలెను. అప్పుడు అనమాట. ఇప్పుడు 14వ వచనం చదవండి. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాసముల యందును కటాక్షము గల వాడై వారి 15వ వచనం. అంత అపవిత్రపరిస్తే అప్పటికి కూడా దేవుడు పేరేంటంటే దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాపం చేసిన వెంటనే తీర్పు రాలేదు అనేసరికి
చాలామంది ఏం చేస్తారంటే భయం విడిచి పాపం చేస్తారు. ప్రసంగి 8:11 ఒక మాట ఉంది, ఎప్పుడు చదివిస్తుంటాను, మళ్ళీ ఒకసారి చదవను, ఇది ఇక్కడ ఇలాగ పెట్టండి. ప్రసంగి 8:11 దుష్క్రియకు తగిన శిక్ష దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా శీఘ్రముగా కలగకపోవుట కలగకుండుట చూచి మనుషులు భయము విడిచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు హృదయపూర్వకంగా దుష్క్రియలు. చేయుదురు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ చిన్న తప్పు చేస్తారు, చిన్న తప్పు చేయగానే అర్థం కావడానికి చెప్తున్నాను, ఏం దేవుని పనిష్మెంట్ ఉండదు, ఇంకొంచెం పెద్ద చేస్తారు, ఇంకా పనిష్మెంట్ లేదు, ఇంకొంచెం పెద్ద చేస్తారు, అలాగా పెద్ద పెద్ద పని తప్పులు చేస్తూ ఉంటారు, పనిష్మెంట్ ఉండదు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నీకు కృప చూపిస్తున్నాడు, దయాదాక్షిణ్యం చూపిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అయ్యో నిన్ను దేవుడు వెయిట్ చేస్తున్నాడు, మానుకుంటావేమోనని, తిరుగుతావేమోనని తన వైపుకు అని అనుకుంటా ఉంటే, నువ్వేమో మార్గం విడిచి ఇంకా తప్పులు చేస్తూ ఉంటే అన్నిటి కలిసి పనిష్మెంట్ ఒకరోజు వస్తుంది. పనిష్మెంట్ ఉండకుండా ఉండే ప్రసక్తి అయితే ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. పాపానికి తగిన శిక్ష రాకుండా ఉండడం అనేది లేకుండా ఉండదు. నువ్వు దేవుని దగ్గర క్షమించమని అడిగితే తప్ప, మారు మనసు పొందితే తప్ప. ఈ తప్పు చేసి నన్ను క్షమించని అడిగి మళ్ళీ వెంటనే ఇంకో తప్పు చేస్తే క్షమాపణ ఉండదు. నిజంగా మారు మనసు పొందితేనే క్షమాపణ. కొంతమంది డ్రామాకి మారు మనసు క్షమాపణ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు దేశం కదా, మళ్ళీ చేద్దాం, ఇప్పుడు క్షమాపణ అడుగుదామని. దేవుడు తెలుసు ఆలోచన, కాబట్టి ఆ పాపానికి ఏమి క్షమాపణ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఆ తప్పుకి ఏమి క్షమాపణ ఉండదు. ఇంకా భయముతో వణకుతో అయ్యో నేను జారిపోయానే అని ఆతృతతో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని ఇంకొకసారి చేయకూడదని తీర్మానం చేసుకుంటే దానికి క్షమాపణ ఉంటుంది. అర్థం చేసుకోవాలి దేవుని మనస్సుని. వాక్యాలని బాగా చదువుతూ ఉంటే దేవుని మనస్సు అర్థమవుతుంది. సంఘటనలు, వ్యక్తుల జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు, దేవుడు వాటిని డీల్ చేసినటువంటి విధానం మనం అర్థం చేసుకుంటా ఉంటే దేవుడు ఎలా స్పందిస్తాడో, ప్రతిస్పందిస్తాడో, ఎలా క్షమిస్తాడో, ఎలా క్షమించడో అర్థమవుతూ ఉంటుంది. రైట్? సో ఇక్కడ పాపానికి తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చేత మనుష్యుడు భయం విడిచి పాపం జాగ్రత్త. ఇజ్రాయేలీలు అదేవిధంగా చేస్తున్నారు, దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. రైట్. తర్వాత మళ్ళీ ఇక్కడ దినవృత్తాంతాలు ఒక రెండమ్మా, 2 రాజులు 24:8-9 చదవాలంటారు. 2 రాజులు 24:8-9. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేము నందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్కాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారంగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. యెహోయాకీను కూడా చెడుతో నడిచాడు అని చెప్పడానికి లేదు. సరే, మనం దినవృత్తాంతాల్లోకి వద్దాం. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 15వ వచనం ఇప్పుడు చదవండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలంలో యందును కటాక్షము గలవాడై, అదే కటాక్షము కలవాడై, అయినప్పటికీ ఇంత పాపం చేస్తా ఉంటే దేవుడు కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా ఎవరిని వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు. అది చూడండి, అది ఇప్పుడు పాస్టర్లను చాలా మంది ఎగతాళి చేస్తూ ఉంటారు, తెలీదా? పాస్టర్లు ఎవరైనా ఇంటికి వెళ్తే పని లేక వచ్చాడు, డబ్బుల కోసం వచ్చాడు, కాను కోసం వచ్చాడు, ఇంటికి ఏం పని లేదు. కొన్నిసార్లు ముఖం మీదే బూతులు తిట్టించుకున్నాం మేము. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ప్రభు నమ్ముకోండి, పరలోకానికి వెళ్ళండి అని చెప్పడానికి వెళ్తాం, కానీ మీ ఆస్తులు దోచుకోవడానికి కాదు వెళ్ళేది. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎగతాళి చేస్తూ పెందల కడనే లేచి, సేవకులు వస్తూ ఉంటే, ప్రవక్తలు వస్తూ ఉంటే, పెందల కడనే లేచి దేవుడు పంపిస్తూ ఉంటే వాళ్ళని ఆయన వాక్యములను తృణీకరించుచు. చూడండి, ఇక్కడ వాక్యం అనే మాట ఉంది. పాత నిబంధనలో వెరీ రేరుగా కనపడుతుంది. మామూలుగా అయితే ధర్మశాస్త్రము, ఆజ్ఞలు కనిపిస్తాయి. ఇక్కడ ఏముంది? ఆయన వాక్యమును ఏం చేస్తున్నాడు? చాలామంది ఆయన వాక్యమును, ఎంత భయంకరం, ఆయన వాక్యమును తృణీకరించుచు.
ప్రజలు, రాజు తృణీకరిస్తున్నాడు, ప్రజలు తృణీకరిస్తున్నారు. చాలామంది దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి కానీ దేవుడిచ్చే ఆజ్ఞలు వద్దంటారు, నియమాలు నిబంధనలు వద్దంటారు. విచ్చలవిడితనం కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలి. ఆయన వాక్యమును తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసించుచు ఏంటి ఎగతాళి చేయడమే కాదు, మళ్ళీ ఏం చేస్తున్నారు? ప్రవక్తల్ని హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా ఆ, యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. అప్పుడు చూడండి, ఇంకా తట్టుకోలేకపోతున్నాడు దేవుడు. కృపకలవాడే, అత్యంత దీర్ఘశాంతం కలిగిన వాడే. ఏమైందంటే ఇక్కడ సేవకులనేమో ఎగతాళి చేస్తున్నాడు, వాక్యాన్నేమో తృణీకరిస్తున్నారు, ప్రవక్తలనేమో హింసిస్తున్నారు. ఇప్పుడు ఇంకా దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది. దేవుని కోపం వస్తుందా? వస్తుంది. అందుకే జలప్రళయం వచ్చింది. దేవుని కోపం వస్తుందా? వస్తుంది. అందుకే భూమి నెరవిడిచి కోరహును, దాతాను, అభిరామును మింగేసింది. దేవునికి కోపం వస్తుందా? వస్తుంది. అందుకే మోషేతో నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ కాల్చేస్తా అన్నాడు. దేవునికి కోపం వచ్చిందా? అహరోను మధ్యగా నిలబడేంత వరకు తెగులు వచ్చి అందరినీ వరుస పెట్టుకుని కాల్చేస్తూ ఉంది. సంఘటనలు ఉన్నాయి, కోపం వచ్చిన సంఘటనలు. దేవుడు చాలా దీర్ఘశాంతుడే. ఆయన దీర్ఘశాంతుడు కదా అని పదే పదే తప్పు చేసి ఆయన సమయాన్ని, ఆయన కృపను వ్యర్థం చేయకూడదు. అర్థం చేసుకోవాలి. చదవండమ్మా మళ్ళీ అమ్మ. ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. యెహోవా కోపం ఆయన జనుల మీదికి వచ్చెను. ఎన్న వచనం అది? 17, 17 చదవండి. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా. అది కోపం వచ్చి చేసిన పనేంటి ఇప్పుడు? హలో, కోపం వస్తే తన కంచె, తన కాపుదలను వెనక్కి తీసుకున్నాడు. ఆయన తన కాపుదలను విత్డ్రా చేసుకున్నాడు. వాళ్ళ చుట్టూ అది వరకు ఒక కంచె వేశాడు, ఆ కంచెను తీసేశాడు. కంచెను తీసేసి కల్దీయుల రాజు అయినటువంటి నెబూకద్నెజర్ యొక్క మనసును అలా ప్రేరేపించాడు, పో నీకేమి అని. ఇప్పుడు నెబూకద్నెజర్ వచ్చేసాడు, ముట్టడి చేశాడు. నెబూకద్నెజర్కి పర్మిషన్ ఇచ్చేశాడు. యెహోయాకీము దుర్మార్గుడే, ప్రజలు దుర్మార్గులే. ఒకవైపు తనకు అవమానం జరుగుతోంది, తన మందిరంలోని వస్తువులను తీసుకెళ్తున్నాడు, అయినా సరే సహించలేకపోతున్నాడు. కల్దీయుల రాజు చదవండి. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అది మందిరములోనే యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. తర్వాత యవ్వనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలివారి అందైనను నెరసిన వెంట్రుకలు గల వారి అందైనను కనికరింపలేదు. ఎవరిని కనికరించలేదు. ఎవరు? కల్దీయుల రాజు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. అక్కడ ఇంకా మళ్ళీ ఆ మాట, దేవుడు వారిని అందరినీ అతని చేతి. చాలా మంది కొన్నిసార్లు, నేను వేరే విధంగా మీరు అర్థం చేసుకోవద్దు, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. కొన్నిసార్లు కొంతమంది దేవుని చేతిలో పడితే అయ్యో అని జాలి పడతా ఉంటాం మనం, కానీ మన దృష్టికి అయ్యోనే. చాలా భయంకరమైన మరణాలు మరణిస్తుంటారు. మనమేమో అయ్యో దేవుడు ఎంతో వెయిట్ చేసి కానీ ఆ అనుమతి ఇచ్చి ఉండడు. చాలా కాలం వెయిట్ చేసి, నేను ఇంకా చెప్తాను కొన్ని.
అలాంటి సంఘటనలు ఇక్కడ రక్తము అందరినీ మందిరంలోనే చంపుతా ఉన్నాడంట. చంపడానికి ఎవరు అవకాశం ఇచ్చాడు, ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? దేవుడే. ఎందుకని? ఆరాధన, దుర్మార్గం, దుష్టత్వం ఇవన్నీ నడిచాయి. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. అదియుగా యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. 20వ వచనం అమ్మది. 19 బ్రదర్, 20వ వచనం. ఇప్పుడు ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. చాలా మందిని చంపాడు, వేల మందిని. మిగిలిన వాళ్ళేమో తీసుకొని పోయాను. బబులోనికి చెర పట్టుకొని తీసుకెళ్ళాడు, ఖైదీలుగా, బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు మిగిలిన వాళ్ళని. ఎంత ఘోరమైన విషయం! దేవుని యొక్క ప్రణాళికలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు. భూమి కంటే ఆకాశం ఎంతగా ఉన్నతో మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు అంత ఉన్నతమైనవిగా ఉన్నవి. యెషయా 55:8 చూస్తాం. అంత ఉన్నతమైనవి. కాబట్టి చూడండి ఎంతకాలం వెయిట్ చేస్తూ వచ్చాడో. ఇది మొదటి 2 సంఘటనలు నేను చెప్తున్నాను. ఒకటి, రాజుల యొక్క ప్రజల యొక్క దుర్మార్గపు ప్రవర్తన వలన. మొదటి సంఘటన, రాజుల యొక్క యూదా ప్రజల యొక్క దుర్మార్గత వలన ప్రభువు యెరూషలేమును, మందిరాన్ని, ప్రజలను కల్దీల రాజు అయినటువంటి నెబూకద్నెజరుకు అప్పగించాడు. ఇప్పటి వరకు చూసాం మొదటి సంఘటన. ఇప్పుడు 2వ సంఘటన చెప్పబోతున్నాను, సెకండ్ ఇన్సిడెంట్. ఇంకేంటి అంటే, దీనికి 2 కారణాలు నేను కనుక్కున్నాను, నాకు కనపడినవి. ఇంకా ఏమైనా ఉంటే మీరు చెప్పచ్చు తర్వాత. 21వ వచనం, 2వ సంఘటన, 2వ దినవృత్తాంతాల 36వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. హల్లెలూయా. బాధకరమే కానీ చెప్తున్నాను. ఇది 2వ సంఘటన, ఈ 21వ వచనం. ఏంటి 2వ సంఘటన అంటే, యూదా వాళ్ళు 70 సంవత్సరాలు చెరగొని పోబడ్డారంట. వారు చెరగొని పోబడినటువంటి 70 సంవత్సరాలు యూదా దేశములో వ్యవసాయము చేయలేదు. ఎందుకంటే ప్రజలు లేరు. ఎవరున్నారు? ముసలి వాళ్ళు ఉన్నారు. ఏదో అట్లా ఇట్లా వచ్చినటువంటి వానకు దానికే ఏదే మొలిచి అదే పండినటువంటి పంటను తిన్నటువంటి వాళ్ళే కానీ వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు. 70 సంవత్సరాలు నేలకు విశ్రాంతి దొరికిందంట. అది వినండి, అది అక్కడ చెప్పే మాట. అంతేనమ్మా? 70 సంవత్సరాలు. ఆ మాట ఆఖరి లైన్ మళ్ళీ చదవండి. 70 సంవత్సరాల కాలం అది విశ్రాంతిని అనుభవించను. ఎందుకు అది జరిగింది? ఇదివరకు కూడా 2-3 సార్లు అప్పుడప్పుడు చెప్పాను, మళ్ళీ ఒకసారి ఈరోజు కొద్దిగా వివరంగా చెప్తాను. యూదులకు, ఇశ్రాయేలులకు దేవుడు నియమించినటువంటి కట్టడి ఏంటి? లేవీకాండానికి వద్దాం ఒకసారి. లేవీకాండం 25వ అధ్యాయం. లేవీకాండం 25వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు,
నీ ఫలవృక్షముల తోటలను శుద్ధిపరచకూడదు, ఉమ్, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, ఉమ్. శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకు
ఎక్కడ దుర్మార్గం కనపడతా ఉంది, ఎక్కడ దుష్టత్వం కనపడతా ఉంది. అందులో జయము కలిగిన సంఘటనలు చూశాను, అపజయము జరిగిన సంఘటనలు చూశాను. రెండు చెప్తున్నాను ఓపెన్గా. అపజయము కలిగిన సంఘటనలు చూసినప్పుడు నన్ను నేను సరి చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. జయము కలిగిన సంఘటనలు ఉన్నాయి. దేవుడు అద్భుతంగా చాలా పెద్ద వాటి మీద విజయాన్ని ఇచ్చాడు విధేయత చూపించినప్పుడు. కాబట్టి ఇవన్నీ మనకి పాఠాలు. ఈ పాఠాలు మనం నేర్చుకోవాలి. రైట్, తర్వాత 3వ వచనం చదువమ్మా. ఎక్కడున్నాము మనం? ఇంకా టైం అయింది. రాజు అశ్వెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాను. ఒక పని చేద్దాం, ఇంకా ఇదంతా ఈరోజు చెప్పలేం కానీ 6వ వచనం 7వ వచనం చదవండి. 1లోనే దానియేలు 1వ అధ్యాయంలోకి వద్దాం. నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజర్ అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మెషాక్ అనియు, అజర్యాకు అబెద్నగో అనియు పేర్లు పెట్టారు. ఈ 3 పేర్లు చెప్పి ముగించేస్తాను. దానియేలు పేరేం చెప్పాను తెలుగులో? అర్థం దేవుడే నాకు న్యాయాధిపతి. బెల్తెషాజర్ అంటే బెల్ అంటే బయలుదేవత అని చెప్పాను. దానికి రెఫరెన్స్లు చాలా ఉన్నాయి, ఇప్పుడు చెప్పట్లేదు. తర్వాత దానియేలు యొక్క 3 మిత్రుల పేర్లో మొదటి వాని పేరేంటి? హనన్య. హనన్య అంటే దేవుడు కృపగలవాడు అని. కానీ ఆయనకి వాళ్ళు పెట్టిన పేరేంటి? షడ్రక్. షడ్రక్ అంటే చంద్రదేవత అని అర్థం. షడ్రక్ అంటే ఏమర్థం? మూన్ గాడ్ అని, గాడ్ ఆఫ్ మూన్ అని కానీ మూన్ గాడ్ అని కానీ అర్థం. రెండవది మిషాయేలు. మిషాయేలు అంటే దేవుని వంటి వారెవరు అని తెలుగులో అర్థం. మిషాయేలు అనే పేరుకు అర్థం ఏంటి? దేవుని వంటి వారు ఎవరు అని. కానీ వాళ్ళు పెట్టిన పేరేంటి? మెషక్. మెషక్ అంటే శశక్ అనేటువంటి దేవత పేరు. శశక్ అనే వాళ్ళ యొక్క బబులోను దేవత పేరు శశక్. ఆ పేరు పెట్టారు. 3వది ఏంటి? అజర్యా. అజర్యా అంటే దేవుడు సహాయకుడు. దేవుడు సహాయకుడు. దేవుడు సహాయకుడు. ఈ పేరుకి అర్థం ఏంటంటే నెబో అని. ఏంటి? అబెద్నగో అంటే నెబో అని. నెబో అనేటువంటిది వాళ్ళ దేవత పేరు. ఇప్పుడు బెల్తెషాజరు అంటే వాళ్ళ దేవత పేరు, మేషక్ అంటే వాళ్ళ దేవత పేరు, షడ్రక్ అంటే వాళ్ళ దేవత పేరు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ నలుగురిని మనోళ్ళు పిలిచేటప్పుడు బైబిల్లో రాయబడినప్పుడు కూడా దానియేలు పేరు ఒక్కటే బెల్తెషాజర్ అని ఒక్క చోట ఉంది, కానీ మిగతా చోట అంతా ఒకటి 2 చోట్ల కనపడుతుంది. మిగతా చోట అంతా దానియేలనే ఉంది, దానియేలు గ్రంథంలో కూడా. కానీ ఈ ఒక్క చోట తప్ప మిగతా చోట అంతా హనన్య, మిషాయేలు, అజర్యాల పేర్లు ఏమున్నాయి? షడ్రక్, మేషక్, అబెద్నగో అనేటువంటి పేర్లతో వాళ్ళు పిలువబడుతున్నారు. మనోళ్ళు ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టినప్పుడు కూడా ఈ పేర్లు పెట్టుకుంటున్నారు. ఏంటి? షడ్రక్, మేషక్. నిజానికి ఏం పేర్లు పెట్టుకోవాలి? హనన్య, మిషాయేలు, అజర్యా అని పెట్టుకోవాలి. ఇప్పుడు మామూలుగా మనోళ్ళు నేను తప్పు పట్టట్లా, పెట్టుకుంటే ఓకే, భక్తులని పెట్టుకున్నారు, కానీ నిజానికి పెట్టుకోవాల్సింది. ఇప్పుడు యోసేపుకి ఏం పేరు పెట్టబడింది? జప్నత్నేహు అని పేరు పెట్టబడింది. ఆదికాండం 41-45లో. ఎవరు పెట్టారు ఈ పేరు? ఫరో పెట్టాడు. అంతకుముందు యోసేపు ఫలించిన కొమ్మ. కానీ ఐగుప్తు దేశానికి వచ్చినాక ఆయన పేరు జప్నత్నేహు అని మార్చబడింది. ఇప్పుడు ఎస్తేరుకి ఎవరు పేరు పెట్టారు? అంతకుముందు ఆమె పేరేంటి? హదస్సా. ఇక్కడికి వచ్చేసరికి ఎస్తేరు అయిపోయింది. అలా అంటే వేరే దేశానికి వచ్చేసరికి ఏమవుతున్నాయి? పేర్లు మారిపోతూ ఉన్నాయి. కానీ దానియేలు పేరు మాత్రం మారలేదు. దానియేలు పేరు మాత్రం మారలేదు. ప్రైజ్ ద లార్డ్. ఆఖరి అధ్యాయాల వరకు దానియేలు పేరు దానియేలుగానే కనపడతా ఉంది. ఎనీహౌ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు 1వ అధ్యాయం 7వ వచనం వరకు. అందులో
ఒక విషయాన్ని చెప్పలేదు. నెక్స్ట్ వీక్లో అది కవర్ చేస్తాం. రైట్, జాగ్రత్తగా తల వంచుదాం, పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.